మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ నాయకత్వాన్ని బలపరుస్తూ మున్సిపల్ కౌన్సిల్ ఫోరం రాష్ట్ర చైర్మన్ రాము నాయక్, జామా మసీద్ అధ్యక్షులు మరియు మత పెద్దలు ఏకగ్రీవంగా ఎన్నికైన మదర్సా అధ్యక్షులు ఎస్కే ముక్తార్ ఖాద్రి మరియు కబ్రస్థాన్ మరియు ఈద్గా అధ్యక్షులు మీర్జా ఖాదర్ బైక్ ని ఎన్నుకున్న ఈ శుభ సందర్భంలో రాము నాయక్ తన నివాసంలో శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా బాణసంచాలతో సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నయూంభాయ్, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వేద ప్రకాష్, ఎస్ఎస్ఎల్ రాష్ట్ర నాయకులు జామికుంట విజయ్, యువజన కాంగ్రెస్ పార్టీ పట్న కార్యదర్శి సాయి కిరణ్ యాదవ్, మహమ్మదియా మసీద్ అధ్యక్షులు ఎండి ఫస్యుద్దీన్, ఎండి మెహరాజ్, ఎండి మోసిన్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 9వ వార్డులో మన రాము నాయక్ అన్న గారు, మున్సిపల్ కౌన్సిల్ ఫోరం చైర్మన్ గారు, కొత్తగా ఎన్నికైనటువంటి జామా మసీద్ అధ్యక్షులు ప్లస్ ముక్తార్ గారికి ప్లస్ ఖదీర్ గారికి సన్మాన సభ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా మైనార్టీలకు ఏదైతే ఇప్పటివరకు అనుకుంటున్నారో వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇప్పుడు కొన్ని విషయాలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. రాము నాయక్ గారికి కానీ నా దృష్టికి కానీ అవి త్వరలో క్లియర్ చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా తీసుకెళ్ళి ప్రతి విషయం కూడా డిస్కస్ చేసి మైనార్టీకి ఏదైతే సపోర్ట్ కావాలో ఎమ్మెల్యే గారి నుంచి అది 100% ఇప్పిస్తామని తెలియజేస్తూ, దీనికి ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర మున్సిపల్ ఫోరం చైర్మన్ రాముల్ నాయక్ అన్న గారి ఆధ్వర్యంలో మా జామా మసీద్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్న అధ్యక్షులు, మదరసా అధ్యక్షులుగా ముక్తార్ ఖాద్రి గారిని, మరి మసీద్ మన కబ్రస్థాన్ ఈద్గా అధ్యక్షులుగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ శుభ సందర్భంలో రాముల్ నాయక్ అన్న గారు వారి నివాసానికి పిలిపించి మాకు శాలువాతో సత్కరించి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నయూంభాయ్ గారు మరియు జమ్మికుంట విజయ్ గారు, మరి వేద ప్రకాష్ అన్న గారు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగింది. వీళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. పట్టణంలో జామా మసీద్ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి ముక్తార్ భాయ్ గారికి మరియు ఖదీర్ భాయ్ గారికి ఈ రోజున గౌరవ పెద్దలు నయూంభాయ్, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మరి సీనియర్ నాయకులు వేద ప్రకాష్ అన్న గారు, మిగతా మసీద్ పెద్ద మనుషులు, గ్రామ వార్డుకు సంబంధించినటువంటి ప్రజలు, నాయకులు అందరి హృదయపూర్వకంగా వారికి సన్మానం చేసి సత్కరించడం జరిగింది. మైనారిటీ కమ్యూనిటీ కోసము బాధ్యతంగా వారి పనులు చేయాలని చెప్పేసి ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చి, మరి వారికి కూడా మా వంతు మద్దతు, సంపూర్ణ మద్దతు ఉంటుంది. మరియు అందరం కలిసికట్టుగా బడుగు బలహీన వర్గాల కోసము, మైనారిటీ హక్కుల సాధన కోసము, మానవత్వం కోసంతో పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ వారికి